గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మరి ఎలా సార్ #90s ముందంటే ఆదిత్య హాసన్ అంటే ఓకే, కొంతమందికి మీ ఫ్రెండ్ సర్కిల్కి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత అయితే ఇండస్ట్రీలో చాలా అంటే చాలా మందికి తెలిసిపోయారు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్తో మీరు రాబోతున్నారు ప్రేక్షకుల ముందుకి? సేమ్ అండి, లవ్ స్టోరీ. ఇప్పుడు మనం ఒక నాస్టాల్జియా టచ్ చేసినాము 90s కిడ్స్. ఇప్పుడు లవ్ స్టోరీని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూద్దాం. నా పర్స్పెక్టివ్ ప్రకారం నేను లవ్ని ఎట్లా చూస్తాను, లవ్ స్టోరీని ఒక బాయ్ గర్ల్ మధ్యలో రిలేషన్షిప్ని ఎట్లా చూస్తాను, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీస్ ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో ఏదైనా ఎక్స్ట్రీమ్, ఏదైనా డీప్ థాట్ ప్రాసెస్, ఫిలాసఫికల్ కావచ్చు, మెంటల్గా కావచ్చు, క్రిటికల్గా కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద రాయడం అంటే ఇష్టం నాకు. అట్లనే ఉంటుంది. ఎలా సెట్స్ మీదకి రాబోతుందా ఆల్రెడీ, లేకపోతే వర్క్ కూడా అయిపోవచ్చిందా? అంటే లేదండి, అట్లా అంత దూరం ఏం రాలేదు ఇంకా. ప్రీ ప్రొడక్షన్ సంబంధించి లేదండి, ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. 2-3 స్క్రిప్ట్స్ మీద ఒకటేసారి వర్క్ చేస్తున్నాను నేను బేసికలీ ఆల్టర్నేట్గా. సో మోస్ట్లీ నేను లవ్ స్టోరీ చేయాలని ఉంది నాకు, ఎందుకంటే I'm more ready with that script. I think I just wanted to ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఆ సైడ్ని. అండ్ ఇప్పుడు యూత్ చాలా కనెక్ట్ అయిపోయారు 90sతో. సో ఆ కనెక్ట్ మిస్ కాకుండా మళ్ళీ నేను వేరే జానర్ ఎట్టుపోకుండా అదే కంటిన్యూ చేస్తే ఐ విల్ సస్టైన్ ఫర్ ఎ లాంగర్ టైం. మళ్ళీ నేను వేరే పోకుండా ఇదే ఊపులో ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్. ఆడియన్స్ని మీతో పాటు క్యారీ చేసుకుంటూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు ఆబ్వియస్లీ. సో మనం మర్చిపోకముందుకే మళ్ళీ నా దగ్గర లేకపోయింది, మళ్ళీ కొత్తగా రాసేది ఏం లేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నాకు డైలమా ఉండే ఏది తీద్దామని. ఇది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ క్లారిటీ వచ్చేసింది. దిస్ ఇస్ ద రైట్ థింగ్, కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉన్నాం మనం, ఇదే చేద్దాం అన్నట్టు. బడ్జెట్ ఏదైనా పెరుగుతుంది అనుకుంటున్నారా మరి? అంటే ఆదిత్యాన్ని నమ్మి కొంచెం బడ్జెట్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కదండి, ఖచ్చితంగా పెంచుతారు. డౌట్ ఏం లేదు దాంట్లో. పెంచుతారు. మనకి #90s చూసుకుంటే శివాజీ గారు, వాసుకి గారు, రఘు కావచ్చు, లేకపోతే ఆదిత్య, దివ్య, వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? ఆదిత్య ఎందుకు మీ క్యారెక్టర్నే? సిమిలారిటీస్ ఉంటాయి నా క్యారెక్టర్తో. లేదు, సిమిలారిటీస్ కాదు, అసలు మీ క్యారెక్టరే అన్నట్టుగా అంటున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అది అంతా నా ఓన్ లైఫ్లోకి వెళ్ళి తీసుకున్నా చాలా మట్టుకు. అందుకే అంత ఎక్కువ కనెక్టెడ్ ఉంటుంది ఆడియన్స్కి. అది అందుకేనా డైరెక్టర్ అయిపోతా నేను అంటాడు? అందుకే పెట్టించారా డైరెక్టర్ అయిపోతా నేను, ఇంకేం లేదని చెప్పి? మరి ఓకే, సిమిలారిటీస్ ఉన్నాయి, ఓకే. ఆయన గోల్ కూడా మీ గోల్ సేమ్ ఉంది, అవి ఓకే. మరి క్లాస్ రూమ్లో ఆ క్రష్ కూడా అది రియలేనా, మీదే పెట్టారా? అట్లేం లేదండి, క్లాస్ లీడర్ వచ్చేసి లేదు, అది జస్ట్ అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసినాం. బట్ స్కూల్లో ఉన్నప్పుడు అది క్రష్ కూడా కాదు, జస్ట్ ఒక రకమైన ఫీలింగ్స్ ఇష్టం, జాలి అని చెప్పించారు ఆల్రెడీ. స్పెసిఫిక్గా ఉండదు, నేను చూసే ఒక్కొక్క స్టోరీకి ఒకటి ఉంటుంది. అవును, అందరు ఏమనుకుంటున్నారు అంటే 3 లవ్ స్టోరీలు ఉన్నాయి అనుకుంటున్నారు. అవును, టాక్ అయితే అంతే ఉంది, ముగ్గురికి 3 లవ్ స్టోరీలు. అసలు అది 3 లవ్ స్టోరీలు కాదు. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆదిత్య దానిలో ఒక సింధు అనే క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి బుద్ధద్దరు అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన జరిగేది లవ్ స్టోరీ కాదు, బేసిక్గా అదే ప్యూర్ ఫ్రెండ్షిప్. ఆ అమ్మాయిగా ఆడి మీద ఒక కన్సర్న్ ఉంటుంది, అమాయకంగా ఉన్నాడు అంటే వాట్ రిప్రజెంట్ చేసి అంతే ప్యూర్ ఉంటారు చిన్న ఉన్నప్పుడు. అమ్మాయికి దోస్ పీపుల్ అంత అట్లున్న అమ్మాయి, ఆ యాటిట్యూడ్తో ఉన్న అమ్మాయి నేను చూసిన. ఇప్పుడు ఆఫ్టర్ వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయే వరకు వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోద్ది. అవును, అంటే మన సొసైటీ అట్లున్న క్యారెక్టర్ని ఎట్లనో తయారు చేస్తుంది. అట్లుంటుండే, అంత సాఫ్ట్ ఉంటుండే, అంత జాలి ఉంటుండే, ఒకరి మీద అంత కన్సర్న్ ఉంటుండే. ఆమె పెద్దయినాక ఎట్లయితే ఎవరు తెలియదు, వాడికి అబద్ధాలు కూడా చెప్పడం రాదే అంటది. దాని లవ్ స్టోరీ ఎందుకు అనుకుంటారు నాకు. ఇంకో సెకండ్ది ఏంటంటే దివ్య నవీద్ అని ఒక, మీరు వెబ్ సిరీస్ మొత్తం చూస్తే వాళ్ళిద్దరికి ఒక్క డైలాగ్ కూడా ఉండదు, వాళ్ళిద్దరు ఒక్కసారి కూడా మాట్లాడారు, ఓన్లీ చూసుకోవటం వరకు. ఎంతసేపటికి ఆ అమ్మాయికి ఆడంటే ఇష్టమా, లేకపోతే వాడి మీద ఓకే వీడు ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేస్తుండా అనేది ఎవరికి నేనేం చెప్పలేదు స్పెసిఫిక్గా. ఇన్స్పైర్ చేస్తున్నాడా లేదా ఇన్స్పైర్ అవుతున్నాడా అది వాడికి ఉంది అని చెప్పేసి చెప్పినాం తప్ప, ఆ అమ్మాయి వాడి దగ్గర పోయి ఒక్కసారి మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు పోయి వాడి గురించి డిస్కషన్ చేయదు, అసలు వాడి పేరే ఎత్తదు. అవును, జస్ట్ వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాడిని చూస్తుంది. మరి సందీప్ సార్తో చెప్పించారు కదా, నువ్వు వెళ్ళి నవీద్కి మన ఇంగ్లీష్ నేర్పించు అని చెప్పి, అక్కడ మాత్రం కట్ చేశారు. సీన్ ఏదన్నా ఉంటదేమో అనుకున్నాం మేమైతే, అసలు ఉండదు. అదే ఇంటికి వచ్చేసి చదువుకోవడానికి వెళ్ళొచ్చాను అని చెప్తుంది. కాన్షియస్ గా నేను రాసినప్పుడు నాకు తెలుసు వీళ్ళిద్దరి మధ్యన అసలు డైలాగే ఉండకూడదు అని నేను రాసినప్పుడే కాన్షియస్ అయిపోయారు.
ఎందుకంటే దాన్ని మనం ప్యూర్ లవ్ స్టోరీ అని కాదు, ప్రతి ఒక్కరికి స్కూల్లో ఒకరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరు స్పెషల్ అఫెక్షన్ ఉంటుంది వాళ్ళ ఒకరి మీద. అది లవ్ కావచ్చు, ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు, లేకపోతే క్రష్ కావచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. వాట్ ఎవర్ నేమ్ యూ గివెన్, బట్ అయితే ఉంటుంది మధ్యలో అయితే. అదే. మరి లవ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి రఘుతేజ, సుచిత, డేవిడ్ పాల్, మరి అదే అదే ఎలా అనుకున్నారు, అది ఎలా రావాలి అనుకున్నారు, ఎలా ప్లాన్ చేశారు? రాసినట్టే సేమ్ అదే అనుకున్నా, అదే రాసినాం. మేమైతే ఆ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంకెక్కడితో ఎండ్ కార్డ్ వేసేస్తారేమో వీళ్ళిద్దరికి అనుకున్నాం మేమైతే. అంటే రఘు అంటే బాగా భయం కాబట్టి వాళ్ళ అన్న ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో సీన్లోకి, ఇక అక్కడ నుంచి మీరు సీన్ అయితే కట్ చేస్తారేమో అనుకున్నా. అంటే ఒక తర్వాత 2 సీన్స్ అయితే అదే విధంగా కనిపించినాయి, ఏమో ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకోరేమో అని చెప్పేసి. కానీ తర్వాత మళ్ళీ తిప్పారు, చివరికి ఒకసారి క్లైమాక్స్లో ప్యాచప్ చేశారు, మళ్ళీ వాళ్ళ డాడ్ వచ్చి మాట్లాడటము, ఏ రఘు వస్తుండే ఇంటికి అని చెప్పటము. దట్ ఈస్ వాట్ వి స్ప్రెడ్ పాజిటివిటీ. అక్కడ వరకు ఏం చేశారంటే కొన్ని నిమిషం ఆడియన్ ఏంటంటే అరే విడిపోతారేమో అనే ఒకటి వచ్చింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ టర్న్ చేశారు. ఇట్లాగా జరుగుతుంటుంది అది బేసిక్గా, అట్లనే జరుగుతుంటుంది. కాబట్టి అంటే టోన్ చేయాలి అనేది రాయలే, నాకు ఆ ఫ్లోలో అనిపించింది, అట్లా రాస్తే బాగుంటుంది అనిపించింది. అవును, అంటే అతని క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే భయస్తుడు ఒక పక్క, ఈమైతే చాలా డేర్ అంటది కదా, నువ్వు ఇంత పిరికోడివా అని చెప్పేసి, అవైతే బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళిద్దరు సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా హైలైట్ అయినాయి. ఇప్పుడైతే మీకు అంటే ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో, వీళ్ళకి ఈ రిలీజియన్స్ పరంగా ఏమన్నా మీరు ముందే అనుకున్నారా? అంటే ఇటు క్రిస్టియన్ అమ్మాయి అని కానీ, లేకపోతే ఇటు ముస్లిం అబ్బాయి, మనోడితో డైలాగ్ కూడా చెప్పించారు, ఆమె హిందూ అమ్మాయి, నేను ముస్లిం అబ్బాయిని, ఇష్టపడచ్చో లేదో కూడా నాకు తెలియదు అని. అంటే ఇది కావాలని పెట్టారా, లేకపోతే అలా ఆ విధంగా ఏదన్నా జరిగిపోయిందా? బేసిక్గా స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ దాకా మనం మెటీరియలిస్టిక్గా ఉన్నాం. స్కూల్లో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, క్యాస్ట్ ఏంది అది ఎవరు కూడా పట్టించుకోరు, అసలు ప్యూర్గా ఉంటారు. అదే మనం అనుకున్నట్టు తెలంగాణలో అయితే నాది మహబూబ్నగర్ వనపర్తి. నేను చూసిన నా సర్కిల్ వరకు, నా చుట్టుపక్కల చూసినంత వరకు అయితే నా దోస్తు గారి క్యాస్ట్ ఏందో కూడా నాకు తెలియదు చిన్న ఉన్నప్పుడు. సో నా 10th దాకా నాకు అసలు ఏం తెలియదు. సో నా మైండ్లో అదే ఉన్నది కాబట్టి నేను అట్లనే రాసిన. రెండోది నిజంగా ఉంటుండే, ఒకడికి ఒక క్రిస్టియన్ అమ్మాయి మీద ఒక క్రష్ ఉంటుండే, ఒకడికి ఒక ముస్లిం అమ్మాయి మీద క్రష్ ఉంటుండే, అంతే. అదే ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ సొసైటీ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎట్లుంటుండే. యాక్చువల్గా మనకి స్కూల్ ఏజ్ వరకు ఎవరికైనా కానీ ఫ్రెండ్, దోస్త్ అంటే దోస్తుగాడు అంతే, ఇంకా అంతేగాని ఎవరు ఏంటి అనేది ఉండదు అక్కడ. అది చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది కానీ, లేకపోతే అంటే ఇది ఇట్లా తీయచ్చా లేదా అనే ఒక ఇన్ఫీరియారిటీ కానీ అట్లాంటి ఏం లేకుండా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఓకే, క్యారెక్టర్స్ వైజ్గా వచ్చేసరికి ఈ కాస్టింగ్ సంబంధించి మీరు తీసుకున్న స్పెషల్ ఏదన్నా కేర్ కానీ, లేకపోతే మీకు వచ్చిన ఇన్పుట్స్ కానీ ఏమైనా ఉన్నాయా స్పెషల్గా ఈ పాత్రకి వీళ్ళే ఉండాలి అన్నట్లు? అంటే నేను పెట్టుకున్నది ఏంటంటే 90sలో ఉన్న హీరోస్, అప్పట్లో పాపులర్ అయి ఉన్న హీరోస్, హీరోయిన్స్, లేకపోతే సీరియల్ యాక్టర్స్, వీళ్ళతో ఫాదర్ మదర్ క్యారెక్టర్ చేద్దాం ఫ్రెష్. అంటే ఇప్పటివరకు సినిమా చేయని వాళ్ళతో, ఒక ఫ్రెషర్స్తో పిల్లల క్యారెక్టర్స్ చేద్దాం అనేది ఐడియా ముందు నుంచే ఉండే. ఆ ప్రాసెస్లో ఈటీవీ నుంచి నాకు కొన్ని పేర్లు వచ్చినాయి, కొన్ని విష్ లిస్ట్ వచ్చింది. దాంట్లో శివాజీ గారిది, వాసుకి గారిది ఉన్నాయి. ఐ ఫెల్ట్ వీళ్ళిద్దరు పేరు ఫ్రెష్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఆఫ్టర్ కమ్ బ్యాక్ 90s రిప్రజెంటేషన్ ఉంటుంది అని చెప్పి దట్స్ హౌ డిసైడెడ్. అండ్ దిస్ 3 kids వర్ రోహన్ ఆడిషనే, తర్వాత దివ్య క్యారెక్టర్ చేసింది కూడా ఆడిషనే. మౌలి నాకు ముందు నుంచే, నేను ఆయన వీడియోలు ఫాలో అవుతుండే. మౌలి అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది. అరే ఇడు భలే చేస్తాడు, అసలు భలే ఫన్నీ ఉంటాయి అని చెప్పి నేను చాలాసార్లు బోర్ కొట్టి ఓపెన్ చేసి చూసిన రోజులు ఉన్నాయి. అవును. సో ఐ వాజ్ వెరీ పర్టికులర్ దట్ దిస్ ఫెలో విల్ క్రాక్ మై క్యారెక్టర్ అని చెప్పి, సో అట్లా తీసుకున్నా. ఇప్పుడు రఘుతేజ కోసం మౌలిని అనుకున్నప్పుడు ఏమన్నా క్యారెక్టర్ మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా ఏమన్నా? యాజ్ ఇట్ ఈస్ ఇంకా అసలు ఫ్రమ్ టాప్ టిల్ బాటమ్, పైన నుంచి కింద దాకా ఒక్కరి కోసం కూడా చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ అందరూ అడాప్ట్ చేసుకున్నాం. సక్సెస్ ఇంత ఎందుకు వచ్చింది, అంత న్యాచురల్గా ఎందుకు చేసిరు యాక్టింగ్ అంటే క్యారెక్టర్లు అట్లున్నాయి, వెరీ న్యాచురల్. షూటింగ్ అన్న రోజు రఘునే, ఇంకా మౌలి కాదు, రఘునే ఇంకా అట్లనే ఉంటుండే బేసిక్గా. అంటే నేను కూడా పేర్లు పిలవడం కూడా సెట్లో అట్లనే పిలుస్తున్నాను నేను. రఘు దివ్య ఇప్పటికీ నాకు మళ్ళీ మర్చిపోయినా, వసంతిక, ఆ అమ్మాయి పేరు వసంతిక, మర్చిపోతాను నేను చాలా సర్టిగా. ఈ మధ్యన గుర్తుపెట్టుకున్నా, మోస్ట్లీ ఆమె పేరు
దివ్యనే, నాకు ఎప్పుడు దివ్యానే వస్తుంది. అవును, కింద రోహన్ గారిది ఈ మధ్యన వాడు ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ అయిన తర్వాత బాగా ఫేమస్ అయ్యి రోహన్ రాయ్ అని చెప్పి అప్పటి నుంచి వాడి పేరు నాకు పూర్తిగా గుర్తుంది. కానీ లేకపోతే ఆదిత్యనే. మౌలి అంటే ముందు నుంచి తెలుసు కాబట్టి మౌలి అని ఉంటుండే, బట్ సెట్లో నేను రఘు అని పిలుస్తుంటే. ఓకే, వీళ్ళది సార్ ఇప్పుడు మీకు #90sలో ఒక్కొక్కళ్ళకి ఒక క్యారెక్టర్, అంటే మెయిన్ అయితే ఫేస్ వీళ్ళు 5 క్యారెక్టర్స్ ఈ ఫ్యామిలీనే. కానీ అపార్ట్ దట్ కొంతమందికి కొన్ని క్యారెక్టర్స్ అయితే బాగా నచ్చుతున్నాయి. వాటిల్లో బాగా వినిపిస్తున్నది కార్తిక్ పేరు. అవును, కార్తిక్ది అంటే స్పెషల్ ఏమన్నా మీరు అనుకున్నారా ఈ కార్తిక్ అనే క్యారెక్టర్ బాగా పేలుతుంది అని? అదే తెలుసు 100% తెలుసు. ఆ కార్తిక్ క్యారెక్టర్ మ్యాథ్స్ టీచర్ క్యారెక్టర్. కార్తిక్ క్యారెక్టర్ నా పర్సనల్ లైఫ్లో నా క్యారెక్టర్ అది ఎంతో చాలా మట్టుకు రిసెంబ్లెన్స్ ఉంటుంది నాకు. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే స్కూల్లో అయినా ఎక్కడైనా ఒకడు నవ్విస్తున్నాడు అంటే వాడికి చాలా ప్యూర్ హార్ట్ ఉన్నాడు. అంటే వాడి మీద వాడు జోక్ వేసుకొని నవ్విస్తున్నాడు అంటే బ్లేమ్ తీసుకోగల కావాలంటే నవ్వించడానికి వాడు చాలా చాలా ఓపెన్ మైండెడ్. వాడికి ఎండ్ ఆఫ్ ది డే వాడికి ఏం కావాలంటే వాడి చుట్టుపక్కల ఉన్నట్టు హ్యాపీగా ఉండాలి, వాడు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు నవ్వుతుండాలి, ఇది నవ్వుతుండాలి. ఆ క్యారెక్టర్ నేను చాలా మంది చూసిన, నాతో పాటు ఇంక్లూడింగ్ మీ. చిన్న ఉన్నప్పుడు చేసిన తర్వాత మనం ఉండే పరిస్థితులు బట్టి మనం మారచ్చు, బట్ చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటుండే. సో ఐ ఫెల్ట్ దాన్ని అడ్రస్ చేద్దాము, చాలా మంది కనెక్ట్ అవుతుంది. రఘుకి చాలా సపోర్ట్ గా ఉంటాడు త్రూఅవుట్ ద సిరీస్, చాలా సపోర్ట్ గా ఉంటాడు. సో ఐ ఫెల్ట్ చేసేద్దాం ఇది అని చెప్పి. మరి కార్తిక్ నుంచి ఎవరికి పాస్ చేశారా, ఫెయిల్ చేశారా, ఎందుకు చూపించలేదు? కార్తిక్ పాస్ అవుతాడు. అవుతాడా? అంటే ఆ సీన్ అనేది చూపించకపోయేసరికి, అంటే మీరు ఏదైతే తర్వాత మరి ఇంటర్లో కలుసుకుందాం అని చెప్పి పంపించేశారు, మరి ఇంటర్లో ఈ కార్తిక్ క్యారెక్టర్ అనేది కంటిన్యూ అవుతుందా? హైదరాబాద్ వస్తాడా కార్తిక్ కూడా? హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చింది కాబట్టి యాడ్ చేద్దాం. మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా కార్తిక్కి, ఎందుకంటే నేను కూడా పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను కార్తిక్ క్యారెక్టర్కి. చాలా అంటే చాలా బాగా మ్యాథ్స్ సార్ ఏదైతే చెప్పారో ఆయన నా ఫేవరెట్ స్టూడెంట్ అని, చాలా మందికి కూడా కార్తిక్ క్యారెక్టర్ చాలా ఫేవరెట్ అయింది. అంటే అపార్ట్ ద ఫ్యామిలీ కార్తిక్ క్యారెక్టర్ అనేది చాలా ఫేవరెట్ అయింది. పర్సనల్గా నాకు కూడా బాగా కనెక్ట్ అయింది కార్తిక్ క్యారెక్టర్. అంటే త్రూ అవుట్ ద సిరీస్ రఘుకి సపోర్ట్గా ఉండటం, ప్రతి దాంట్లో చెప్పడం, అది ఏది మీరు రియల్ లైఫ్లో నుంచి తీసుకున్నదేనా? అరే డ్రెస్ ఏదో గెస్ట్ చేయ ఒకసారి, అంటే చిన్నప్పుడు చేస్తుండే అట్లా ఏదో ఒకటి బ్లూ చెప్పిందా వదిలిపెట్టాడు అటువంటిది. యాజ్ ఏ డ్రెస్ అని కూడా కాదు, ఇట్లా రాలేసేటిది లేకుంటే ఇట్లా కాయిన్ వేసి ఇప్పుడు ఎస్సాను చెప్పు, అటువంటిది ఏదో చెప్పాలి నువ్వు కరెక్ట్ ఏదో చేస్తుండే సంథింగ్. బట్ నేను ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆ సీన్ కోసం అని చెప్పి డ్రెస్ అని పెట్టిన. ఓకే, ఫ్లేమ్స్ నేనైతే చూస్తూ ఉన్నాను, 90s కిడ్స్కి ఫ్లేమ్స్ బాగా తెలుసు, స్కూల్ కిడ్స్కి బాగా తెలుసు. ఫ్లేమ్స్ ఉంటుందా లేదా అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఫ్లేమ్స్ అయితే పెట్టారు. ఫ్లేమ్స్ కూడా కావాలని పర్టికులర్గా సీన్ ఉండాలని అనుకున్నారా? అంటే ఫ్లేమ్స్ అనేది ఎన్నిసార్లు చూపించినా అది ఇప్పుడు 90sలో ఫ్లేమ్స్ లేకుండా మనం తీయలేం బేసిక్గా. అవును, అంటే వెరీ ఉండాలి. అది మన క్లీషే అయినా సరే, అది మనకి బోర్ కొట్టినా సరే తప్పదు. అవును, ఆ సినిమాలో ఫ్లేమ్స్ అనేది వెరీ పాపులర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడు కూడా పట్టించుకోడు, కానీ అప్పుడైతే అప్పుడున్న మన మైండ్ సెట్కి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఫ్లేమ్స్ ఉంటుందా ఉండదా అని చెప్పి 90s కిడ్స్ అంటే ఫ్లేమ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే మైండ్లో. ఉంటుందా ఉండదా అనుకుంటే ఖచ్చితంగా పెట్టారు కూడా, ఆ సీన్ కూడా పెట్టారు. అంటే ఇంకా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ మీరేమన్నా స్పెషల్గా చేయాల్సిన పరిస్థితి ఏదైనా వచ్చిందా ఈ స్టోరీ కోసం? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీస్, మన ప్రొడక్షన్ డిజైన్ పరంగా, కాస్ట్యూమ్స్ పరంగా కొంచెం పర్టికులర్గా ఈ స్టైల్ ఉండాలి. కింద మీరు అప్పుడు ఆ ఇంట్లో చూస్తున్నారు కదా, కింద బండలు ఉంటాయి. అది బండలు కాదు, అది నల్ల మ్యాట్. ఓకే, బేసిక్గా అందరు అది అప్పటి పాతకాలం 1x1 2x2 బండలు అనుకుంటున్నారు. సో అటువంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుని ఆ కలర్ ప్యాలే ఒకటి సెట్ చేసుకుని వాళ్ళ ఇంటి కలర్స్, తర్వాత అప్పుడున్న 90s ప్రాప్స్ కొన్ని తీసుకురావడం, దానికి హోంవర్క్ అయింది. ఓకే, మిగతా అంతే. ఇవి కొన్ని సీన్స్ మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసి ఇవి పేల్తాయి అనుకోనే తీసారా? ఏదంటే ఎస్పెషల్ చెప్పుకోవాలంటే తెలంగాణ వాళ్ళకి నల్లిబొక్క అంటే ఎమోషను. ఆ నల్లిబొక్క గుంజురా అని చెప్పి అంటాం కానీ శివాజీ గారు, అది ఖచ్చితంగా అంటే అనుకున్నారా దీనికి కూడా కనెక్ట్ అవుతారు అని చెప్పి? ఎగ్జాక్ట్గా నేను అయితే అనుకోలేదు. క్యాజువల్ గా ఒక చుట్టం వచ్చిండు నచ్చుతుంది అని తెలుసు, ఇంత కనెక్ట్ అవుతారని తెలియదు. అంటే కొందరికి బేసిక్గా అటువంటి చేస్తుంటే నచ్చదు. ఏంద్రా ఇదంతా, ఇదేం సీన్ రా, ఏం రాసిండ్రా ఇడు, ఏంద్రా గుంజుడు ఏంద్రా బాబు, ఏందంటే సీన్ రాస్తా అని అనుకోవచ్చు. ఆ నల్లిబొక్క గుంజినప్పుడు ఎవరికైతే రాకుండా డిసప్పాయింట్ అవుతారో వాళ్ళు కనెక్ట్ అవుతారు, అరే సుత్తి పెట్టి కొట్టుండాలి కదా నేను కూడా అని చెప్పి. అవుతారేమో అట్లా ఏమన్నా ఆక్వర్డ్ ఫీల్ అవుతారేమో అనుకున్నా నేను. లేదు అంత ఆక్వర్డ్గా అయితే ఏమనిపించలేదు ఆ సీను, ఎందుకంటే కామన్గా అలాగే ఉంటారు. ఆయన అక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్తాడు కదా బడ్జెట్ గురించి, ఎంత అయింది అనుకున్నావు మటన్ అనేది, అక్కడ ఆయన క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. అసలు యాక్చువల్గా ఆయన గోల్ అదే కదా, నా ఇంటెన్షన్ అదే. అదే అట్ ద సేమ్ టైం ఎంతో కొంచెం ఫన్ క్రియేట్ అవుతుందని. అవును,
ఇది ఉప్మాకి మీకు ఏమైనా పర్సనల్ కనెక్షన్ ఏమైనా ఉందా ఏంటంటే రియల్ లైఫ్లో? ఎందుకంటే నాకు అంతే ఉప్మాని ఇప్పుడు సిరీస్లో ఉప్మా చుట్టూ ఒక ఎమోషన్ అయితే తిరిగింది. ఎమోషన్ ఇప్పుడు వాసుకి గారు అంటే యాక్చువల్గా ఉప్మా తినలేదని ఆమె కోపం కాదు, ఆమె వాళ్ళు ఏమీ తినలేదనేది ఆమె కోపం. తల్లి ప్రేమను అనేది చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అది పర్టికులర్గా మీరు అనుకున్నారా అంటే ఈ త్రూ అవుట్ ఈ ఉప్మా వల్ల కూడా మాట్లాడుకుంటారు బయట అనేది అన్న ఉందా మీకు ముందే మైండ్లోనే? నేను యాక్చువల్గా రెస్పాన్స్ గురించి ఆలోచించలేదు అస్సలు. అంటే ఒక సినిమా వస్తుంది మనకి, ఇది అయిపోయిన తర్వాత అరే వీడు బాగా చేసిండు పొరుడు మనకు వీడికి నెక్స్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది, ఛాన్స్ ఇవ్వచ్చు, ఒక హీరో ఎవరైనా చూసి మనకు పిలుస్తారు అట్లా అంతవరకే. అంటే దీని గురించి మాట్లాడుకుంటారు అనే స్పెసిఫిక్ అయితే నేను అనుకోలేదు. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతాయి ఇవన్నీ చిన్న అంటే మన యూత్కి 90s కిడ్స్కి వాళ్ళకి ట్రెండ్ అవుతాయి అంతే అని ఫ్యామిలీస్ దాకపోతుంది. దీని పర్టికులర్గా ఈ విషయం గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడతారు, అట్లా ఏం అసలు ఆలోచన కూడా లేదు. అప్పుడు ఉన్న టెన్షన్లో ఎట్లుంటుంది అంటే ఇంకో సినిమా వస్తుందా రాదా అన్నదే ఉంటుంది, ఆడదాకానే ఆలోచన చేస్తాం. ప్రాజెక్ట్ ఇదైతేనా కానీ ఫ్యూచర్ గురించి అయితే ఒక థాట్ అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత బేసిక్గా ఓకే ఇది మంచిగా చేస్తున్నాము, దీని తర్వాత వస్తుందా మనకి, వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇదే ఉంటుంది. కానీ ఫ్యామిలీ డ్రామా కావచ్చు, డ్రామా అనొద్దు, ఎందుకంటే అందరూ కూడా తమని తమ దాంట్లో ఖచ్చితంగా చూసుకుంటారు. హౌస్ అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే మనీ కోసం వాళ్ళు పడే స్ట్రగుల్ కావచ్చు. అంటే 100 రూపాయలు కేబుల్ బిల్ కట్టడానికి చంద్రశేఖర్ ఎంత ఆలోచిస్తారు, ఈ మంత్ కాదే అని చెప్పి భార్యని బతిమలాడుకొని నెక్స్ట్ మంత్ చేద్దాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. ఇంకోటి ఉప్మా గురించి ఎందుకన్నానంటే శివాజీ గారు వాళ్ళ మదర్ది చెప్తారు, ఆ సీన్ అంటే టూ మచ్ ఎమోషన్ అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా కనెక్ట్ అవుతారు. అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడన్నా చూసారా, లేకపోతే ఇన్ లైఫ్ పర్సన్కి ఏదన్నా అట్లాగా అంటే గంజి కాసుకునే వాళ్ళము, ఉప్మా అంటే మాకు ఆ రోజు ఒక్కరోజు నా తినాలి అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్లలో కొన్నిసార్లు మా పాత పుట్టిన ఊర్లలో దాంట్లో జరిగే డిస్కషన్స్లోకి వెళ్ళి వచ్చింది అది బేసికలీ. అంటే స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్ అదే సీన్ జరిగిందంటే కాదు, మనం ఇంకా రైటర్లం కాబట్టి కొంచెం ఎమోషన్ కూడా అసలు మీరు అంటే కామెడీని ఏ స్టైల్లో అయితే మీరు పండించారో ఎమోషన్ కూడా ఆయన అలా శివాజీ గారు మెయిన్ మీరు అక్కడే కొంచెం బాగా సక్సెస్ అయిపోయినట్టున్నారు క్యారెక్టర్కి ఆయన అనుకున్నప్పుడు. అంటే ఆయన చెప్తా ఉంటాడు, అమ్మ లే నన్ను లేవలేదు, వాళ్ళు తీసుకొచ్చి ఉప్మా అక్కడ పెట్టారు కానీ ఎంతో ఇష్టమైన ఉప్మా మేము తినలేకపోయామని చెప్పి ఆయన ఏడుస్తున్నప్పుడు పిల్లలు ఏడవటం కానీ. అంటే ఈ సీన్ చూసినప్పుడు ఖచ్చితంగా కూడా అంటే ఆదిత్య హాసన్ డెబ్యూ డైరెక్టర్ అంటే నమ్మరు అని ఏమైనా కాంప్లిమెంట్ అయితే వచ్చిందా మీకు? వచ్చిందండి, చాలా మంది చెప్పారు. ఒక డెబ్యూ డైరెక్టర్ తీసే సీన్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పి చాలా మంది చెప్పారు. ఎందుకంటే అది చూసినప్పుడు అందరూ కూడా ఎమోషనల్గా అంటే టూ మచ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆదిత్య హాసన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ హాసన్ గురించి ఒక స్టోరీ అయితే నడుస్తుంది బయట. అదేంటి ఆదిత్య హాసన్ కమల్ హాసన్ని చూసి మీరు పెట్టుకున్నారు అన్నది నిజమేనా? నిజమే. అంటే అంత మీకు బాగా ఇష్టమా కమల్ హాసన్ గారు? ఎప్పుడు పెట్టుకున్నారు ఇట్లాగా అంటే ఆదిత్య హాసన్ గారు? 9th 8th సంథింగ్. శృతి హాసన్ గారు కానీ వీళ్ళు ఎప్పుడు వస్తుందేమో మరి మాది మీరు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పి అట్లేం రాదు. ఉన్నదా ఇప్పుడన్నా అంటే కోరిక ఆయన్ని కలవాలి అనేది కోరికగా పెట్టుకున్నారు, లేకపోతే ఆయనతో సినిమా అనేది ఏమన్నా ఉందా డ్రీమ్? చేయలేను, ఆయనతో సినిమా చేయలేను, ఆయనతో సినిమా చేయాలని కూడా లేదు నాకు. ఎందుకంటే ఆయన సెక్టర్ వేరు, నా సెక్టర్ నాది వెరీ లిమిటెడ్, అంటే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్. ఓకే, దాంట్లో అసలు బేసిక్గా ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ క్రియేటర్. ఈజ్ ఎవ్రీథింగ్ బేసిక్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కెరీర్. ఆయన పర్సనాలిటీ పరంగా, ఆయన ప్రొఫెషన్ పరంగా అన్ని విషయాల్లో నాకు ఆయన చాలా నచ్చుతాడు. సో అంతవరకే. అనుకోలేదు ఎప్పుడన్నా కలవాలి, ఫోటో దిగాలి అని? 100% ఉంటుందండి, ఫ్యూచర్లో కలుస్తాం మేము డెఫినెట్గా. ఏమో ఈ టాక్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ రాబోయే సినిమాలు ఆయన వరకు వెళ్ళి ఈ విషయం కూడా తెలిసి ఆయనే అడుగుతారేమో. నేను అంత ఖాళీగా లేనండి, ఆలోచించాను నిజంగా. నేను ఈ టాక్ ఆడదాకపోతుంది, ఆయన ఉంటాడు, ఆయన అంటే అంత నేను అసలు ఆలోచించాను ఫస్ట్. అంత దూరం నేను ఏమవుతుంది దీని తర్వాత, ఇప్పుడు ఎవరికి పోతుంది, ఇవన్నీ నేను అసలు ఆలోచించాను. పోతుంది లేకుంటే లేదన్నట్టే ఉన్నాను. అదే ఇప్పుడు కాస్టింగ్, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఈ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, వీళ్ళల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయటం అనేది కొంచెం కష్టమైన విషయమే. అంటే మౌళిని పక్కన పెట్టేద్దాము, రోహన్ కావచ్చు లేకపోతే వాసంతిక కావచ్చు, ముఖ్యంగా రోహన్తో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయా? అంటే షూటింగ్ పరంగా కావచ్చు, సెట్స్లో కావచ్చు. అసలు ఏం లేదండి, యాక్చువల్గా వాళ్ళు ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఓకే, నేను బాగున్న ఆర్టిస్టులు అంటున్నారు కదా. ఆడిషన్ చేసినప్పుడే నాకు తెలుసు ఇలాగ నేను పెద్ద పని చెప్పాల్సిన అవసరం లేదని. నేను ఒక 7 days ఆల్మోస్ట్ 7 days వర్క్షాప్ చేసిన. ఓకే, నేను వాళ్ళకి చెప్పేసిన నేను ఏం చూస్తున్నా అని చెప్పేసి.
వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో నేను ఆల్రెడీ ఒకసారి చూసుకొని నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాకు కొంచెం టోన్ డౌన్ చేసేసేయండి. రోహన్కి ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే ఇచ్చేది ఉందో అది ఇచ్చేసిన, వసంతికి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసిన, మౌలికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసిన, అంతే. నేను వర్క్షాప్లో చేసినప్పుడు మాట్లాడుకొని చెప్పిందే. తర్వాత ఆన్ సెట్ నేను ఏం చెప్పాలో అంటే బేసిక్గా డిస్కషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు లంచ్లో ఏం తిందాం అనేదే ఉంటుండే. ఓకే, అంటే స్క్రిప్ట్ పరంగా కానీ షూట్ పరంగా కానీ పెద్దగా ఏం ఉండకపోతుండే, ఇబ్బందులు కావచ్చు ఏమైనా కానీ ఉండదండి. ఎందుకంటే నేను చెప్తున్నా వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ యాక్టర్స్ అంటే, వాళ్ళకి నైట్ సీన్ పంపిస్తే నెక్స్ట్ డే సీన్ షెడ్యూల్ పంపిస్తాం కదా, వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైతే యాక్టర్కి డైలాగ్ గుర్తుంటుందో మాడ్యులేషన్ ఆటోమేటిక్గా చేసేస్తారు. వాళ్ళు డైలాగ్ గుర్తుండాలి ఫస్ట్, డైలాగ్ ఏంటి దాని కాంటెక్స్ట్ ఏంటని వాళ్ళకి తెలిసింది అనుకో, తర్వాత నువ్వు పోయి చెప్పంగానే వాళ్ళకి తప్పని చెప్పేస్తారు. సో దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ అంతే. నేను ఆడిషన్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఆడిషన్ చేసి టేప్ చూసుకున్నప్పుడే. ఏమి ఇచ్చారు రోహన్కి, ఏం సీన్ ఇచ్చారు ఆడిషన్? సెకండ్ ఎపిసోడ్లో ఎండ్లో ఏడుస్తాడు కదా వాడు, చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది. సో నాకు వాడు అటైర్ చూసినప్పుడే ఐ ఫెల్ట్ దిస్ ఫెలో విల్ క్రాక్ ద కామెడీ. కామెడీ అసలు నేను ఎప్పుడు టెన్షన్ పడను. కామెడీ ఐ లైక్ కామెడీ. సెంటిమెంట్ అన్నది అంటే వీడు చేస్తున్నప్పుడు వాడికి అంతవరకు వాడు ఎంత నవ్విస్తాడో నాకు ముందే తెలుసు. ఆ ముందు సీన్ ఏంది, ఆ ముందు సీన్లు ఏంది, వాడి యాటిట్యూడ్ ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, నేను చాలా ఎస్టాబ్లిష్ చేసిన ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 ఎగ్జాక్ట్ దాని ముందే వాళ్ళ నాన్నతో వాడు హిలేరియస్ కామెడీ చేస్తాడు. వాళ్ళ నాన్నకి ఆడికి జరిగేది దాని ముంగట ఆడి చేసి అత్తి అంతా తెలుసు, సంబంధం లేకుండా సీన్లోకి వచ్చేస్తాడు, దూరిపోతాడు. ఇప్పుడు బాగా నవ్వుతారు ఆ పర్టికులర్ మార్క్స్ చూపించే సీన్ దగ్గర అని నాకు తెలుసు. అంత నవ్వించి సడన్గా వీడు ఏడుస్తున్నప్పుడు కూడా, వాడు ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆడియన్స్కి వీడు మళ్ళీ ఏదో కామెడీ చేస్తున్నాడేమో అనే ఫీలింగే ఉండాలనేది నా ముందు నుంచి ఉన్నది. అట్లనే చూస్తారని నాకైతే కాన్షియస్నెస్ ఉండే ఫస్ట్. సో ఎప్పుడు నేను బిలీవ్ చేసిందంటే బాగా నవ్వించి సడన్గా వాడు ఏడుస్తే చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు నా బిలీఫ్. సో వాడితో ఎమోషనల్ సీన్ చేయించినప్పుడు వాడు అమేజింగ్ చేసిండు, బాగా చేసిండు, సెట్ అయిపోతుంది, జీడి బాగా చేస్తాడు, ఫిక్స్ అయిపోయాడు. అదే అంటే మెయిన్ అయితే మీరు రోహన్కి వచ్చేసరికి ఎమోషన్ గురించే చూసుకున్నారు, ఎంటర్టైన్మెంట్ నుంచే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండే. ఎందుకంటే అది నేను ఎట్లా చెప్పించుకుంటాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆడు బ్రిలియంట్ ఆడు. అవును. ఇప్పుడు శివాజీ గారిని కూడా బాగా ఇబ్బంది పెట్టారంట కదా. ఎవరు? నేను పుట్టాన్ అవ్వాలి, వెయిట్ పుట్టాన్ అవ్వాలి, మీరు క్యారెక్టర్కి తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి. నేను ఇబ్బంది పెట్టి అంత అయితే లేదు కానీ ఆయన క్యారెక్టర్ అర్థమైపోయింది. దెన్ హీ స్టార్టెడ్ హోంవర్క్ అనేది స్టార్ట్ చేశారు. డైట్ ఆపేసిండు, మంచిగా తింటా అదైతే అన్నాడు, మంచిగా తిన్నాడు, బాగా బిర్యానీలు తిన్నానన్నారు చాలా ఉంటుంది. అంటే బాగా మంచిగా ఇట్లాంటి డైరెక్టర్లు చాలా తక్కువ దొరుకుతారు. అబ్బా తినండి అనేటోళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాని ప్రకారం మామూలుగా ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ పర్సన్ స్టోరీ మధ్యలో నడుస్తున్నప్పుడు ఎప్పుడన్నా ట్రాక్ తప్పకుండా చూసుకో, నాకు చెప్పింది ఎత్తిస్తున్నావు, అట్లాంటి ఏమైనా డిస్కషన్ జరిగినాయా? జరగదండి, తరో ప్రొఫెషనల్, మనం అట్లా ఏం చేయము. ఆయన కూడా ఆ డౌట్ రాలా. ఓకే, అదే ఆయన మెన్షన్ చేస్తూ అన్నప్పుడు అంటే డైవర్ట్ అవుతుందేమో అనే ఒక్కటే భయం ఉంది. కానీ డైవర్ట్ అవుతుంది అనేది నరేషన్ అప్పుడు, ఆన్ సెట్ కాదు. ఎందుకంటే మనం ఏదైతే రాసినామో అదే తీసినాం, అదే అంతే తప్ప వేరేం తీయలేదు. నేను బౌండెడ్ స్క్రిప్ట్తోనే పోతే ఒక డైలాగ్ చేంజ్ ఉండదు, ఏముండదు. అక్కడ ఇంప్రూవైజ్ అయితే అంతే తప్ప, అదే బజ్జీలైపోయినట్టు ఏదైనా ఇంప్రూవైజ్ అయితే తప్ప. ఇప్పుడు మౌలి దాంట్లో కొట్టుకో నన్ను కొడితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సీన్, అది మనోడు ఇంప్రూవైజేషన్. ఓకే, ఇటువంటివి యాడ్ ఆన్ అవుతుంటాయి. కానీ సీనే ఇప్పుడు కొత్త సీన్ అర్థమయ్యా అటువంటి డిస్కషన్లు ఉండవు. ఇప్పుడు వెబ్ సిరీస్లో ఇప్పుడు మీకు టెక్నికల్గా చూసుకున్నట్టయితే కెమెరా వర్క్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏదైతే స్కూల్కి వెళ్ళే సీన్ ఉంటుంది కదా, అందరూ 1 by 1 సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఒక పాడుబడిపోయినటువంటి ఒక కారిడార్లో నుంచి కెమెరాస్, అంటే ఇప్పుడు ఏదైతే మౌలి కొట్టుకోవద్దనే సీన్ కూడా అక్కడే పెట్టారు కదా, అదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది అంటే మీరేమన్నా సజెషన్స్ ఉన్నాయా కెమెరా వర్క్ సంబంధించి? ఆల్రెడీ వాళ్ళ సీనియారిటీని మీకు యూజ్ చేసి పెట్టేశారా మొత్తం? కలెక్టివ్ వర్క్ అండి బేసికలీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్ ఐ సెలెక్ట్ లొకేషన్స్. ఓకే, సో తర్వాత డిఓపి ఏంటంటే వాట్ ఎవర్ యూ షో, నువ్వు ఎంత చెత్త లొకేషన్ చూపించు, ది బెస్ట్ షాట్ అయితే పెడతాడు, షాట్ ఇస్తాడు మనకి. అంటే ఆయన ప్రాపర్గా ఏం చేస్తాడంటే ఫస్ట్ మాకు సెట్కి రాగానే మార్నింగ్ ఇద్దరం కలిసి నడుచుకుంటా లొకేషన్ మొత్తం తిరిగి ఆ సీన్లు ఏమున్నాయి, ఆ ముందు సీన్కి సీన్ ఏమైంది, దాని తర్వాత ఇంపాక్ట్ ఆ సీన్కి ఏముంటుంది,
ఎట్లాంటి మూడ్లో ఉంటారు యాక్టర్, సో ఎట్లా మనం మెటోఫర్స్ యూజ్ చేస్తే మనం కన్వే చేయొచ్చా, ఎట్లాంటి లైటింగ్ కావాలి, తర్వాత బేసిక్గా వాళ్ళకి ఎంత మూమెంట్ ఉంటుంది, వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రామా వాళ్ళు మూమెంట్ నడుస్తూ మాట్లాడతారా, కూర్చొని మాట్లాడతారా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తావా, స్టాండింగ్ ఉంటారా అక్కడే కదలకుండా అట్లుంటారా, ఇప్పుడు ఆయన వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం. అండ్ ఆయన అన్ని ఓపిక్గా అన్నీ అడుగుతాడు నన్ను. ఫస్ట్ నీకేం ఇదేంది అదేంది అని ఒక 10 క్వశ్చన్లు అడుగుతాడు. అన్ని క్వశ్చన్లకు ఓపిక్గా మనం ఆన్సర్ చేయాలి, చేసినాక వదిలేసారు అంతే. ఇంకా ఆయనకు క్లారిటీ వచ్చేస్తుంది, ఇంకా ఆయన మొత్తం ఆయన పని ఆయన చేసుకుంటారు. మనం ఏముంటుంది అడవి కెమెరా దగ్గర కూర్చోవాలి అంతే అంతే, మొత్తం జస్ట్ స్క్రీన్ చూసుకోవటమే మనం ఎలా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఓకే, మ్యూజిక్ పరంగా మీరు ఏమన్నా స్పెషల్గా ఇలాంటివి ఉండాలని ముందే ఏమన్నా అనుకున్నారా? అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే #90s పేరు ఎంత ట్రెండ్ అవుతుందో ఒక సాంగ్ కూడా అంతే ట్రెండ్ అవుతుంది. మన ఆదిత్య ఎంటర్ అవ్వగానే సాంప్రదాయని సుప్పిని అని చెప్పి, అది ఏంటి అంటే మీరు దానికి అనుకున్నారా, ఎలా కావాలని ఇట్లా రాపించారా ఎలాగా? ఆదిత్య వచ్చేటప్పుడు ఇదా ఒకటి రావాలి అని ఆ ఫుటేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయినా, ఆర్ఆర్ చూసుకొని వస్తా అని చెప్పిన, వచ్చి కూర్చున్నా. అది ఆల్రెడీ ఆయన పాడి పెట్టేసాను. నాకు ఇంకో 10 సంవత్సరాలు టైం ఇచ్చిన నాకు ఐడియా రాదు. ఐడియా అంతా సురేష్ది. ఆయనే రాసిన, ఆయనే వాడిన, ఆయనే పెట్టి. నాకు ఆ మూమెంట్ నేను చూసినప్పుడే అర్థమైపోయింది ఇది ఫుల్ ట్రెండ్. ఇది ఎక్కడ పట్టిన అదే ఉంది, అదే పాట ఆదిత్య తీసేసి అందరూ కూడా ఎవరికి నచ్చిన సీన్ వాళ్ళు వేసుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఇది వదిలేస్తున్నారు సాంప్రదాయని అని చెప్పేసి. క్రెడిట్ గోస్ టు మిస్టర్ సురేష్. చాలా అంటే చాలా బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి ఆ పాట మాత్రం, దాంట్లో అయితే ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు మరి ఏదైతే క్యారెక్టర్స్ అనుకున్నారో, ఇప్పుడు సందీప్ గురించి కూడా మీరు అనుకున్నారు ఆల్రెడీ వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి? తెలుసు, సందీప్ జబర్దస్త్ ఆర్టిస్ట్ బేసిక్, నా ఫ్లాట్మేట్ ఒకప్పుడు తను. ఓకే. సో అందరు కామెడీ చూస్తుంటే నాకు వాటి లోపల ఒక సీరియస్నెస్ కనబడుతుంది, వీడు 2 చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంటుండే. సో సందేశాలు ఎక్కువ ఇప్పించారు. అంటే మీకు బోరింగ్ అనిపించుండొచ్చు, బట్ లేదు, ఆయన క్యారెక్టర్ బాగా, ఆయన క్యారెక్టర్ కూడా ఎంగేజింగ్ గానే ఉంది, బోరింగ్ గా కాకుండా. బట్ దట్స్ హౌ ద క్యారెక్టర్ ఈస్ డిఫైన్డ్. ఓకే, నేను లాస్ట్లో ఒక మాట చెప్పిన ఏంటంటే, దాంట్లో మీరు అందరు ఇట్లా అనుకుంటున్నాను, నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఒక దగ్గర ఉన్నాడు, నేను టీటీసీ రాసుకుంటే ఇక్కడే ఉండిపోయాను అనేది. బేసిక్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు ఎవరు ఉంటారంటే, గవర్నమెంట్ టీచర్ ట్రై చేసుకుంటా ప్రైవేట్ స్కూళ్ళలో లెసన్లు చెప్తారు. అవును, మనం చేసే ఎక్స్ట్రాలు క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళకి చాలా డీపర్ లెవెల్లో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. బాబు మా పరిస్థితి అవుతుంది మీద తర్వాత. సో వాళ్ళు కామెడీ చేస్తారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. అండ్ హీఈస్ ప్రిటీ మచ్ యంగ్ గై, 30 years అరౌండ్ ఉంటాయి ఆ టీచర్లకి, 30-31 ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు ప్రిన్సిపల్ లాగా మరీ చేదస్తాలు ఉండవు, వాళ్ళు ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. కొంచెం స్టూడెంట్ ఐడియాలజీకి దగ్గరలో ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, స్టూడెంట్ని అర్థం చేసుకుంటారు, కొంచెం యంగ్ ఉంటారు కాబట్టి అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అవన్నీ చూసి చేసి వచ్చినలే కాబట్టి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా చిన్న వాళ్ళ స్టైల్లో కొన్ని మెసేజెస్ అయితే ఖచ్చితంగా ఇస్తారు, సందీప్ స్టైల్లోనే ఇస్తారు, డౌట్ ఏం లేదు. అయితే మీకు ఈ కంప్లీట్ మనం ఇది మన ఎండ్ గురించి, క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే మౌలిని కావాలని మీరు అలాగా 481 మార్క్స్కి చేసేసారా? అంటే మనోని టాప్ ర్యాంకర్ చేస్తే ఫస్ట్ నుంచి ఉన్నది అదే కాబట్టి అదే అవుతుంది, కొంచెం మారుద్దామని ఏమన్నా అనుకున్నారు క్లైమాక్స్లో? అదే రాష్ట్రం అంటే క్లాస్ టాపరు ఫస్ట్ నుంచి, కానీ చివరికి వచ్చేసరికి 481 మార్క్సే వచ్చినాయి, శివాజీ గారు ఎమోషనల్ అవుతారు, అంటే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసి డిఈఓ గారు వచ్చి లేకపోతే ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ సన్మానం చేస్తారని చెప్పి అనుకుంటారు కదా. అంటే కావాలని అనుకున్నారా మీరు, అంటే టాప్ ర్యాంకర్ని చేయకూడదు మనవాడిని అని? అదే స్టోరీ, కావాలని అనుకుంటాం, అదే క్లైమాక్స్ అనేది కావాలనే రాసిన. ఏదో దాంట్లో బేసిక్గా ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం మీరు, దానికి అర్థం ఏముండదు, అర్థం లేదు. అదే ఇప్పుడు సుచితాని మనం కరెక్ట్గా మనం బ్లేమ్ చేయలేము, అంటే ఆమె వల్ల వీడు సైడ్ ట్రాక్ అయ్యాడు అంటానికి లేదు అక్కడ. నేను చాలా క్లియర్గా నేను ఒక పని చేసిన, ఎక్కడంటే సందీప్ చెప్పేటప్పుడు అరే 10th క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్, 500 వచ్చేటానికి 550 500 కూడా రావు అంటాడు. అప్పుడు నేను ఆ క్లోజ్ చేసిన, రఘుకి ఒక క్లోజ్ ఉంటుంది ఆ డైలాగ్ పడుతున్నప్పుడు, జస్ట్ హింట్ ఇచ్చారు అక్కడ, హింట్ ఇచ్చిన. అండ్ మీరు ఫస్ట్ సీన్ చూస్తే వాడు క్రికెట్ మ్యాచ్ ఆడికి పోతాడు, ఓడిపోతాడు. అక్కడే నేను ఎస్టాబ్లిష్ చేసిన వాడు ఒక లూజర్. ఓకే, లూజర్ అండ్ భయస్తుడు బాగా. అండ్ ఓడిపోవడం అనేది పెద్ద అదేం కాదు, లైఫ్లో ఓడిపోతాం గెలుస్తాం అది మ్యాటర్, మార్క్స్ కూడా మ్యాటర్ కాదనేది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ ఏంటంటే యూ లివ్ ఇన్ ద మూమెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ రైట్ ఫ్యామిలీ హూ అండర్స్టాండ్స్ యూ, దట్స్ వాట్ మోర్ ఇంపార్టెంట్.
అంతే అంతే కావాలి మనకి, ఇంక వేరే ఏమొద్దు. ఇది అందుకేనా ఈ క్లైమాక్స్ కోసమైనా ఫస్ట్ నుంచి సృజన క్యారెక్టర్ అనేది మీరు కొంచెం హైలైట్ చేసుకుంటూ వచ్చారు. శివాజీ గారితో అమ్మాయి ఉంటుంది, వాళ్ళు కష్టపడతా ఉంటారు. ఈజ్ అ ప్రాసెస్. స్క్రిప్ట్ రాయడంలో హైలైట్ అంటే అంతే అంతే ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే వేర్ ఐ థాట్ ఆఫ్ షోయింగ్ హౌ ద గవర్నమెంట్ టీచర్స్ వర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు అట్లనే ఉంటుండే నిజంగా. మన దగ్గర కొత్త బట్టలు ఇప్పించేంత డబ్బులు లేకపోతాను, మన దగ్గర ఇంట్లో ఉన్నట్టు వాడుకుందాం ఇద్దాము అని అప్పట్లో చాలా మంది చెప్తారు నాకు. చాలా మందికి యూనిఫామ్ తప్పితే ఇంకా మనకి ఆ రోజుల్లో ఒకటి మాక్సిమం 2 జతల బట్టలు ఉంటే ఎక్కువ అన్నట్టు అటువంటిది ఏదో ఉంటుండే. సో ఐ ఫెల్ట్ ఓకే వాళ్ళ క్యారెక్టర్ రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనము ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు స్టోరీలో కూడా ఉంటుంది కదా, అర్థమైనట్టే ఉండాలి కానీ కొంచెం అలా ఉండాలి, కొంచెం సర్ప్రైజ్ లాగా కూడా ఉండాలి అనేసి స్టోరీలో. అదైతే నిజంగా సృజన క్యారెక్టర్తో అదే వచ్చింది. అంటే చంద్రశేఖర్ గారికి అయితే ఆయన అంటే తాను గెలిచినట్టే ఫీల్ అయ్యాడు ఆయన ఖచ్చితంగా. కొడుకు విషయంలో ఫెయిల్ అయ్యాను అనుకున్నా కానీ సృజన విషయంలో అయితే ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది ఆయన కళలో మనం చూసాము. ఆ మనీ తీసుకొచ్చి ఇచ్చేయటం కావచ్చు, అదైతే గట్టిగానే మీరు అంటే పకడ్బందీగానే రాసుకున్నారు ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్. మీరు ఫస్ట్ ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నారు మీరు ఇంకా దాని మీద వెళ్ళిపోయారు అయితే చివరి వరకు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.